వారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వశిన్యాది దేవతలనండి, తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస భగవానుడనండి శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు. మొట్టమొదటి నామం శ్రీమాత. అమ్మకి నిజమైన గౌరవం అమ్మా అని పిలవడం చేతనే శ్రీమాత, ఓ గౌరవనీయమైన అమ్మ, మంగళప్రదమైన అమ్మ. ఇక్కడ అమ్మవారిని మహారాజ్ఞి అన్నారు. అంటే అమ్మని స్త్రీవాచకంతో చెప్తున్నారు కనుక ఆమె పరిపాలకురాలిగా ఉన్నది. బ్రహ్మమై తానే పరిపాలన నిర్వహణ చేయుచున్నది. సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడెవరో ఆయన పరిపాలకుడు. అమ్మవారు ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చునుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. అక్కడి సింహవాహన అయింది ఆవిడ. ఆవిడ సింహం ఎక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే ఎలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఒరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. మరి అటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని, నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి. చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే ప్రభవించింది ఆవిడ. చిదగ్నికుండంలోంచి వచ్చింది. మీరు ఒక్క విషయం ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. అసలు అగ్ని యందు సంభవించే ప్రాణి ఉంటుందా? అంటే వశిన్యాది దేవతలు అంటున్నారు, ఆ తల్లి చిదగ్నికుండ సంభూత. ఆవిడ పుట్టింది మామూలు అగ్నికుండం కాదు, చిదగ్నికుండం. ఏమిటా చిదగ్నికుండం? ఎక్కడుంది ఆ చిదగ్నికుండం? అంటే బాహ్యమునందు భండాసురుడు పెట్టినటువంటి బాధలు భరించలేనటువంటి దేవతలందరూ కలిసి పెద్ద హోమకుండాన్ని ఏర్పాటు చేసి అందులో పరమశివుడు తీసుకొచ్చినటువంటి వాయువుని అగ్నిగా నిక్షేపించి తమ యొక్క శరీర భాగములను హవిస్సులుగా సమర్పిస్తే అందులోంచి అమ్మవారు ఆవిర్భవించింది. అందులో మామూలు కట్టెలు వెయ్యలేదు. అలాగే మనందరిలో కూడా చిదగ్నికుండం ఉంటుంది. అసలు ఆ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి. ఆ ఆవిర్భావం చూడాలంటే ఈ కళ్ళు మూసుకుని మీరు లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట దొరకదావిడ. ఇక్కడ ఉంటుంది చిదగ్నికుండం. దేవకార్య సముద్యత. ఆవిడ దేవతా కార్యము కొరకు అని ఆవిర్భవిస్తోంది. ఆవిడ ఇతరమైనటువంటి కార్యం మీద ఆవిర్భవించడం లేదు. భండాసురుణ్ణి నిర్జించడానికి ఆవిడ ఆ అగ్నిహోత్రంలోంచి పైకొస్తోంది. బాహ్య కథ. ఇక్కడ కూడా ఒక భండాసురుడు ఉన్నాడు. ఎవడా భండాసురుడు? హాయిగా తిని హాయిగా పడుకుందాం, హాయిగా ఉందాం, ఎప్పుడు హాయ్ 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 అన్నమాట వాడేవాడు. వాడికి కొంచెం సేపు కూర్చోలేడు, కొంచెం సేపు ఉండలేడు, కొంచెం వినలేడు, కొంచెం జ్ఞానం తెలుసుకోలేడు. ఎప్పుడు ఈ శరీరానికి సుఖంగా ఉండేది చూడాలి. దీనికి ఏదో పందిరేద్దామని చెప్పి గోపాలకృష్ణ గారు అచ్చాదన మంటపం కోసం స్తంభాలు కడితే వీపానించుకునేటటువంటి వస్తువులుగా చాలా మందికి ఉపయోగపడతాయి.